గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఇవాళ కాకరకాయ పచ్చడి చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థములు ముందుగా కాకరకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ కారపొడి, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చింతపండు రసం కొంత కావలసిన సరిపడినంత, 4 వెల్లుల్లి రెమ్మలు, ఇంగువ. నువ్వులు, జీలకర్ర, ఆవాలు, మెంతులను వేయించుకొని ఇప్పుడు పౌడర్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ని కాకరకాయ చట్నీలో యాడ్ చేస్తాను. తర్వాత కారం, ఉప్పు, ఎల్లిపాయలు మూడింటిని తీసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా కాకరకాయ పచ్చడిలో యాడ్ చేయాలి. నెక్స్ట్ నానబెట్టిన చింతపండును కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కంచులు పెట్టి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైనాక కాకరకాయ ముక్కల్ని వాటర్ పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలు దోరగా వేగాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ కాకరకాయ ముక్కలను వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలకు ఎల్లిపాయ కారం మరియు జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు కలిపి పట్టుకున్న పౌడర్ను మరియు చింతపండు గుజ్జును ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు వేయించగా మిగిలిన ఆయిల్లోనే పోపు పెట్టుకోవాలి. అందులో ముందుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ, చిటికెడు పసుపు వేసి మొత్తం పోపు కలుపుకోవాలి. పోపు చల్లారాక ఆ పోపును ఈ కాకరకాయ ముక్కలకి కలుపుకోవాలి. కాకరకాయ పచ్చడి రెడీ.